సో ఇన్వాల్వ్ అయింది ఏంటిది? సో చెప్పండి, ఇన్వాల్వ్ అయింది, నేను చూడను, నా 4 రోజులు టైం పడుతుంది. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పాలసీ ఆఫీసర్? ఎట్లా పంపుతారు? చెప్పేది వినండి. ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్ లోకి వచ్చేసినావు. నీ చుట్టూ ఒక 5,000 మంది ఉంటారు. నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫ్. నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? పక్కా తీసుకుంటాం, పక్కా. చెప్పేది వినండి, ఒక నిమిషం వినండి. పబ్లిక్ ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్, ఇట్ ఈస్ ఏ ప్రైవేట్. వాడు చట్టానికి అతీతుడు కాదు, చట్టంతోనే పనిచేయాలి, చట్టంతోనే పనిచేయాలి. హీఈస్ నాట్ సపోజ్ టు త్రో ఎనీవన్. నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రోప్ ఉంటుంది, దానికి ఒక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ఎవరినో చదువురాను అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో అనుభవం లేని వాడిని తీసుకుని వచ్చి బాగా కండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడిని పోయి ఈయన అంటే జైలు పోతుంది. ఏం జరుగుతుంది? చట్టం ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంటున్నావు, మరి కేసులు పెట్టారంటే దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? మీడియా ముందు ఛాలెంజ్ చేయాలా? మనం కాదు కదా అథారిటీ. మీరు చాలా డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డిబేట్స్. ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే నాది ఒక ఎయిమ్ ఉంది, నా యొక్క ఫ్యామిలీస్ మీద, నా యొక్క సహచరుల మీద, నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించం. ఒకవేళ మేము తప్పు చేసినాం, తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది పబ్లిక్. మీరు మీ వ్యూస్ చెప్పొచ్చు, నేను కూడా చెప్పినా కదా. నేనేమన్నా చెప్పినా చెడ్డ మాటలు చెప్పరా? ఎవరు? నేనేమి కానీ నేను ఒక సమాజానికి గరీబోళ్ళకు ఒక విషయం చెప్తా. నేను అదే చెప్తున్నా, నేను సమాజానికి పేదవాళ్లకు అప్కమింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఏం చెప్తున్నా అంటే, నీకు ఒక 10-15 రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రూపాయకో 20 రూపాయలకో వచ్చే సినిమాను నీ జీతం సగం జీతం కష్టపెట్టుకుని పోయి వారి బొంద మీద కొట్టదు. ఒకటి. రెండోది ఏంటంటే, నా పిల్లలకు చెప్తున్నా, నేను పేద వర్గాలకు సంబంధించిన మిడిల్ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరో గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరోయిన్ గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ యొక్క పరిస్థితుల గురించి. నువ్వు, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు, నీ బజారు, నీ యొక్క ఊరు మాత్రమే ఇంపార్టెంట్. ఈ బాగు చేసుకోగలిగితే మన సమాజం చాలా గొప్పగా వెళ్తుంది. పారంజిత్ లాంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఇచ్చే వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు. అట్లాంటి సినిమాలు చూడండి, 2,000 కాదు 4,000 పెట్టి చూడండి, మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ చట్టం ఏం చేస్తుంది, ఎక్కడ పోలీసు వారు అతిక్రమించదు, ఎక్కడ వకీలు అతిక్రమించదు, ఎక్కడ మనం జీబ్రా లైన్స్ అతిక్రమించదు. చట్టం అంటే నువ్వు నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుసు. నేను అవార్డు గురించి నాకు తెలియదు. ఇప్పుడు చెప్తా ఏనండి, అది తెలుసుకుంటే నీ హక్కుల గురించి తెలుస్తుంది. ఆ సినిమా గురించి తెలుసుకుంటే నీ హక్కులు తెలుసు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.